హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి స్టోరీ. నేను నా క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయి ప్రేమించుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బ్రేకప్ చెప్పింది. తన వల్ల నా జాబ్, నా కెరియర్ అన్నీ వ్యర్థమయ్యాయి. నా చుట్టూ తిరిగి లైఫ్ నువ్వే వేస్ట్ చేసుకున్నావు అంటుంది. తన మీద చట్టపరంగా కోర్టుకు వెళ్ళవచ్చా? 10వ సంవత్సరాల చాలా పెద్ద కాలం. ఈ కాలంలో ఎప్పుడు తన ప్రేమ నిజమా కాదా అని తేల్చుకుందాం అని అనిపించేలేదా? ఒక్కసారి కూడా వాళ్ళ తల్లిదండ్రులని కలవాలనిపించలేదా? తల్లిదండ్రులకి పరిచయం చేద్దామనిపించాలిగా. అనిపించలేదు అంటే మీది నిజమైన ప్రేమ. నిజంగానే బంగారు తండ్రి షరతులు లేకుండా ప్రేమించగలగడం అందరి వల్ల అయ్యే పని కాదు. ఆ అమ్మాయి దురదృష్టం మిమ్మల్ని పోగొట్టుకోవడం. 10 ఏళ్ల పాటు ఇవ్వగల స్వచ్ఛమైన ప్రేమకి మీరు ఓనర్. అందుచేత మీరు గర్వంగానే ఫీల్ అవ్వాలి. మంచితనం చేతకానితనం ఎప్పుడూ అవ్వదు. ప్రేమించడం అనేది ఒక అభద్రత భావం, ఒక అనుమానం, ఇబ్బంది, అవమానం కూడా. ఎంబార్స్మెంట్ కాదు. చాలా కొద్ది మందికి దొరికే అందమైన అనుభవం మీతో ఉండగలిగిన ఇంకొక అదృష్టవంతులకి మాత్రమే దొరికే భాగ్యం. మీరెందుకు బాధపడటం? కొన్నాళ్ల తర్వాత ఆ అమ్మాయికి ఎలాగో ఆమె మోసానికి పర్యవసానం అనుభవంలోకి రాకపోదు. కర్మం అనేది వదలదు కొన్నేళ్లకి జిడ్డు. ఆల్రెడీ 10 ఏళ్ల సమయంలో జాబ్, కెరీర్ వ్యర్థ. అమ్మాయి అన్నదొక్కటే నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఆ అమ్మాయి మీతో ఉన్నా కూడా ఇవి రెండు శ్రద్ధ చూపించాల్సిన విషయమే లేదా కదా. బహుశా ఇవి నిర్లక్ష్యం చేయడం వల్ల మిమ్మల్ని బాధ్యత లేని మనిషి అనుకుంటుందేమో. ఇంకొక విషయం, కోర్టుకెళ్ళి మరింత సమయం వ్యర్థం చేసుకోవడం మరికొంత తెలివి తక్కువతనం నా దృష్టిలో. ఒకవేళ గెలిచిన మీరు సాధించేదేమీ ఉంటుంది? చట్టం గురించి తెలుసుకోవడం తప్ప. గెలవడం అంటే సాధించడం కాదు, ఓడించడం. మీకు కొంత శిక్ష పడాల్సి ఉంది. యోగ్యత ఎవరిని స్నేహం చెయ్యాలి, ఆ పని చెయ్యనందుకు అర్హత లేని మనిషిని అందాల మీద కూర్చోపెట్టినందుకు కొన్ని పాఠాలు అనుభవంతోటి వస్తాయి, స్వీకరించండి. పడటం తప్పు కాదు, అవమానం అంతకన్నా కాదు. అది మీకున్న ముందడుగు వేసే ధైర్యాన్ని చూపిస్తుంది. పడి లేవకపోవడం లేదా లేచి ప్రయత్నం చేయకపోవడం ఒకటే మిమ్మల్ని అయోగ్యులుగా చూపిస్తుంది. మీరు అలాంటి తరహా అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మీ లైఫ్ మీ ఇష్టం. మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.